ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటాడో చూస్తా. రేవంత్ రెడ్డికి సప్పట్లు కొట్టాలా చెప్పులు దండేయాలో చెప్తా. ఆయన మాట్లాడింది ఎందుకంటే కుండ బద్దలు కొట్టాడు చెప్పాల్సిందే. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడింది వినండి ఒక్కసారి. ఈ రిజర్వేషన్ల గురించి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో విందాం. జస్ట్ 1 minute. రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం. ఆయన ఏమంటున్నా అంటే రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. దేశ ప్రజల యొక్క ఇప్పుడు ఫెడరల్ సిస్టంలో కాంకరెన్స్ స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాంకరెన్స్ లిస్టు, కొన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి, కొన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి, కొన్ని అధికారాలు. ఈ రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాసిందే తప్పు అంటున్నావా నువ్వు? ఎన్నో డిబేట్లు సెంట్రల్ హాల్లో జరిగిన తర్వాత నిర్ధారించింది ఇవన్నీ. ఏ అధికారం ఎక్కడ ఉండాలనేది నెలల కొద్దీ సెంట్రల్ హాల్లో డిబేట్ జరిగిన తర్వాత రచించిన రాజ్యాంగం ఇది. అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం స్ఫూర్తినే తలకిందులుగా చేసి, అంటే ఈయన ఏమంటాడంటే రాష్ట్రాలు రిజర్వేషన్ గురించి అడిగితే జైల్లో పెట్టాలంటుండు. మరి నువ్వు పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసుకున్నావు కూడా బొసుడికే, ఎందుకు పెట్టినావురా నువ్వు? ఎందుకు పెట్టినావురా? ఒకరిని సాగండి సార్. అంటే ఎవరిని మభ్యపెట్టడానికి పెట్టావు మిస్టర్ రేవంత్ రెడ్డి? రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు కదా, జోడో యాత్ర న్యాయయాత్ర అని. ఒక్క నిమిషం అన్న పార్లమెంట్లో మాట్లాడిండా? నీకు ఇండియా కూటమిలో 250 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఒక్క నిమిషం అన్న పార్లమెంట్ని స్తంభింపజేసిర్రా? ఎవరిని ఎంతకాలం మోసం చేస్తారు? జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుంచి మోసం చేసుకుంటూనే వచ్చారు. మరి ఇక రామచంద్రరావు, బీజేపీ నాయకుడు రామచంద్రరావు ఏమన్నాడో కూడా చెప్పాలి. సరే స్పష్టంగా చెప్పాల్సిందే, దూద్ కా దూద్ పానీ కా పానీ.